ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీ శ్రీనివాస శ్రీ వెంకటేశ గోవింద గోవింద. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీనివాస పరబ్రహ్మ అనుగ్రహ విశేషంతో శ్రీమద్భాగవతంలో ఏకాదశ స్కంధంలోని విశేషాలు యథాశక్తి తెలుసుకుంటున్నాం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. సుఖయోగీంద్రుల వారు పరీక్షిన్ మహారాజునకు భగవల్లీలా విశేషాలను వర్ణించి చెబుతూ ఉన్నారు. శ్రీకృష్ణస్వామి ఉద్ధవునకు తత్వోపదేశం చేస్తూ ఉన్నటువంటి సందర్భం. ఉద్ధవుడు అడిగేటువంటి ప్రశ్నలకు శ్రీకృష్ణస్వామి చక్కని సమాధానాలు ఇస్తూ అవన్నీ ఈనాడు మనందరికీ ఉపకరించేవిగా ఉన్నాయి. ఏ విధంగా సుకరమైనటువంటి మార్గంలో పరమాత్మను చేరుకోవచ్చో అలాంటి ఉపాయాలన్నీ అందిస్తూ ఉన్నారు కృష్ణస్వామి. గోపికల యొక్క కృష్ణ ప్రేమను ఉదాహరణగా ఉద్ధవునికి చూపిస్తూ నన్నే వాళ్ళ హృదయంలో నిలుపుకున్నారు గోపికలు. నా వియోగంలో కూడా వాళ్ళు నన్నే తలుచుకున్నారు. నా సాంగత్యం వల్ల కలిగినటువంటి ఆనందము తృప్తి వారికి ఇంకెందూ లేదు. సర్వకాల సర్వావస్థల యందు నేను వారితో కలిసి ఉన్నప్పుడేమో ఒక యుగం కూడా క్షణంలా గడిచిపోయేటట్టుగా ఉంది కాలం. మరి నా వియోగంలోనేమో వాళ్ళకి ఒక క్షణం కూడా యుగంలా గడుస్తూ ఉన్నది. అంత తపన పడుతూ ఉన్నారు. మత్కామా రమణం జారం మత్స్వరూపా విదో బలాః బ్రహ్మమాం పరమం ప్రాపు సంగాత్ శతసహస్రశః. వందల మంది వేల మంది గోపికలు ఎల్లప్పుడూ నన్నే స్మరిస్తూ నాయందే ప్రేమ కలిగినటువంటి వారై మత్కామా అనురాగ విశేషంతో నన్నే ప్రేమించినటువంటి వారై తమ పతిగా తమను ఎల్లప్పుడూ పాలించేటువంటి ఒక రక్షకునిగా అలాగే ఒక ప్రేమికునిగా నన్ను భావన చేసి నాతోనే తాదాత్మ్యత చెందినటువంటి వారై అబలలైనటువంటి ఆ గోపికలందరూ పరబ్రహ్మస్వరూపుణ్ణైనటువంటి నాతో సంగమును కలిగి ఉండడం వల్ల ఐహిక విషయములతో సంఘాన్ని పోగొట్టుకుని మనస్సుతో వాళ్ళు నన్నే చేరి ఉన్నారు. వాళ్ళ హృదయాలలో నేను నిశ్చలంగా నిలిచి ఉన్నాను. వాళ్ళు జీవన్ముక్తలు ఆ గోపికలందరూ కూడా అని గోపికల యొక్క గొప్పతనాన్ని వారి భక్తిభావాన్ని ఉదాహరణగా చెబుతున్నారు. అంటే గోపికల వలె ఆ శ్రీకృష్ణుణ్ణి ప్రేమించినటువంటి వారు కూడా ఆ పరమాత్మనే పొందుతారు. అనురాగంతో అభిమానంతో స్నేహంతో ఆయన్నే నిశ్చలంగా మనస్సులో నిలుపుకోవాలని చెబుతూ ఓ ఉద్ధవ తస్మాత్ త్వముద్ధవోత్సృజ్య చోదనాం ప్రతిచోదనాం ప్రవృత్తంచ నివృత్తంచ శ్రోతవ్యం శృతమేవ చ. కాబట్టి అన్నింటినీ విడిచిపెట్టు ఉద్ధవ. నీవు కూడా గోపికలు అన్ని వ్యాపారాలు విడిచిపెట్టి నన్నే మనస్సులో ఎలాగైతే నిలుపుకున్నారో అలాగే నువ్వు కూడా నిలుపుకో. విధులు నిషేధాలు ప్రవృత్తి శాస్త్రాలు నివృత్తి శాస్త్రాలు అదేవిధంగా వినవలసినటువంటి ధర్మాలు విన్నటువంటి ధర్మాలు ఇలాంటివేవి పెట్టుకోవద్దు. కేవలము నాయందు నిశ్చలమైనటువంటి భక్తి చాలు. విధిగా చేయవలసినటువంటి కర్మలేమిటి, నిషేధింపవలసినటువంటి కర్మలేమిటి, అలాగే ప్రవృత్తి మార్గం అంటే ఏమిటి, నివృత్తి మార్గం అంటే ఏమిటి, ధర్మ విచక్షణలు ఇవేమీ చేయనవసరం లేదు. అన్నీ వదిలేసి నన్ను శరణు పొందు. అదే నీకు నన్ను చేరేటువంటి మార్గము అని ఆ శ్రీకృష్ణస్వామి ఉద్ధవునికి చెబుతూ మామేకమేవ శరణం ఆత్మానం సర్వదేహినాం యాహి సర్వాత్మభావేన మయా స్యా అకుతో భయః.
ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్తమైనటువంటి ప్రాణికోటికి ఆత్మస్వరూపుణ్ణైనటువంటి వాడను నేనే అనే జ్ఞానాన్ని పొందటమే ముఖ్యమైనటువంటి విషయము. అంతటా నేనే ఉన్నాను అనేటువంటి భావన ఎప్పుడైతే నీకు కలుగుతుందో, ఆ భావనతో గనక నన్ను శరణు వేడినట్లయితే ఇంక నీకు అభయమే. ఈ సంసార సంబంధమైనటువంటి భయం నుంచి నువ్వు దాటినట్టే. ఇంక నీకు ఏ బంధాలు నీకు ఉండవు అని స్పష్టంగా కృష్ణస్వామి అన్నిటినీ త్యజించి నన్నే ఆశ్రయించు, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అనేటువంటి భావనతో కూడినటువంటి చక్కని విషయాన్ని శ్రీకృష్ణస్వామి ఉద్ధవునకు చెబితే, అప్పుడు ఉద్ధవుల వారు ఒక ప్రశ్న అడుగుతున్నారు కృష్ణస్వామిని. ఇదంతా మనందరి కోసం, ఆయన జ్ఞాని, కానీ ఇవన్నీ మనందరం తెలుసుకోవాలి కదా. ఉద్ధవ ఉవాచ సంశయ శృణ్వతో వాచం తవ యోగేశ్వరేశ్వర న నివర్తత ఆత్మస్థో ఏన భ్రామ్యతి మే మనః. నీవు చెప్పిన విషయాలన్నీ నేను శ్రద్ధగా అవగతం చేసుకుంటున్నాను స్వామి, పామరుణ్ణి. కానీ నాలో ఒక సందేహం అయితే నా హృదయం నుంచి పోవటం లేదు. ఆ సంకోచం ఏమిటో నీ ముందు ఉంచుతాను. నా మనస్సు ఇంకా భ్రమని పొందుతూనే ఉన్నది. నీ మాటలు వింటూ ఉంటే ఓ యోగేశ్వర, నా మనస్సులో ఒక సందేహం అలాగే ఉన్నది అని చెబుతున్నారు. ఏమిటా సందేహం అంటే, కృష్ణుడు శ్రీకృష్ణ స్వామి ఏం చెప్పారు ఉద్ధవునకు గతంలో? మయోదితేషు స్వధర్మేషు అవహితః ఇత్యాదినా కర్మ కర్తవ్యం ఇత్యుక్తం. నేను చెప్పిన మార్గంలో నడుస్తూ ధర్మములను జాగరూకతగా చక్కగా తెలుసుకుంటూ స్వధర్మాచరణ చేస్తూ నన్ను పొందు అని చెప్పారు. అప్పుడు మరి ఇప్పుడేమో సర్వం త్యక్త్వా మాం శరణం యాహి, అన్నీ విడిచిపెట్టి నన్నే పొందు అని చెబుతున్నారు. ధర్మములను ఆచరింపమని ఒకప్పుడు చెప్పడం జరిగింది, అన్నింటినీ విడిచిపెట్టి నన్నే పొందు అని కూడా చెబుతున్నారు. ఈ రెండిటి విషయంలో ఒక స్పష్టమైనటువంటి విషయాన్ని నాకు ఏ సంకోచం లేకుండా అందించవలసింది. ఇదే నాలో కలిగినటువంటి ఒక భ్రమకి కారణం అని అడిగితే, అప్పుడు పరమాత్ముడు కృష్ణుడు ఇలా చెబుతున్నారు. శ్రీ భగవానువాచ స ఏష జీవో వివర ప్రసూతి ప్రాణేన ఘోషేణ గుహాం ప్రవిష్టః మనోమయం సూక్ష్మముపేత్య రూపం మాత్రాస్వరో వర్ణ ఇతి స్థవిష్టః. పరమాత్మ యొక్క స్వరూపం అనేది ఎలా వ్యాపించి ఉంటుంది ఈ సృష్టిలో? పరమాత్ముడు తప్ప వేరొకరు లేరు, నేను తప్ప వేరొకటి లేదు. కాబట్టి ఆ విషయాన్ని ఏ విధంగా అవగతం చేసుకోవాలి, కర్మని ఎప్పుడు విడిచిపెట్టాలి అనే విషయాన్ని ఆ ఉద్ధవుల వారికి స్పష్టం చేస్తూ ఇలా చెబుతున్నారు. దానికి ఉదాహరణగా వాక్ అనేటువంటి ఇంద్రియం ఏదైతే ఉందో దాని ప్రవృత్తిని గురించి ముందుగా వర్ణించి చెబుతూ, ఓ ఉద్ధవ, ఇంద్రియాలు కలిగినటువంటి ఈ దేహాలు ఏవైతే ఉన్నాయో ఆ దేహములన్నింటిలో కూడా అంతర్యామిగా వ్యాపించి ఉన్నటువంటి వాడను నేనే, అంతటా నిలిచి ఉన్నటువంటి వాడను నేనే అన్న విషయాన్ని నీవు స్పష్టంగా తెలుసుకో. ఈశ్వర స్వమాయావశాత్తు ప్రపంచాత్మనా భాతి. తన మాయని ప్రయోగిస్తూ ఆ పరమాత్ముడు ఈ సృష్టి విలాసాన్ని చేస్తున్నాడు. కానీ అతడు ఈ జగత్తుకు అతీతమైన వాడు, ఈ జగత్తు యందు కూడా ప్రకాశించేటువంటి వాడు. అన్ని దేహధారులైనటువంటి ప్రాణులలో పరమాత్ముడు అంతర్యామిగా వెలుగొందుతూనే ఉన్నాడు. ఆ జ్ఞానం సంపూర్ణంగా కలిగేంత వరకు కర్మాచరణ చేయవలసిందే. బ్రహ్మజ్ఞానం కలిగేదాకా కర్తవ్యాన్ని విడిచిపెట్టడానికి లేదు. సత్వ విశుద్ధ్యర్థం కర్మాణి కురు. కర్మలు ఎందుకు చెయ్యాలి అంటే, నిష్కామమైనటువంటి బుద్ధితో శుద్ధమైనటువంటి సత్వభావం కలిగేంత వరకు, శుద్ధ సత్వభావం కలిగేంత వరకు, పరబ్రహ్మతత్వం అవగతమయ్యేంత వరకు, ఈ సృష్టి అంతా నిండి ఉన్నటువంటి వాడు పరమాత్ముడే అనే జ్ఞానం అనుభవపూర్వకంగా తెలుసుకునేంత వరకు తప్పనిసరిగా కర్మను ఆచరించవలసిందే. ఆ తరువాత సత్వేచ శుద్ధే కర్మజాడ్య పరిహారాయ భక్తి విక్షేపక కర్మాదరం పరిత్యజ్య దృఢ విశ్వాసేన భజ.
ఎప్పుడైతే శుద్ధ సత్వజ్ఞానం అనేటువంటిది కలుగుతుందో, సత్వము శుద్ధిగా మన అనుభవానికి కలుగుతుందో, రజోగుణము తమోగుణము నశిస్తుందో మన ఆచరణ ద్వారా, మనం చేసేటువంటి చక్కని పవిత్రమైన ధర్మముల వల్ల, పరమాత్మ సంబంధమైనటువంటి కర్మల వల్ల, నిష్కామమైనటువంటి కర్మల వల్ల మనలో శుద్ధ సత్వజ్ఞానం ఎప్పుడైతే కలుగుతుందో అప్పుడు భక్తిని గట్టిగా అవలంబించి దాన్నే పట్టుకుని సాధనంగా మలుచుకుని నెమ్మదిగా ఈ కర్మ సంబంధమైనటువంటి వాటిని దృఢమైనటువంటి విశ్వాసంతో అంతటా పరమాత్ముడే నిండి ఉన్నాడు అనేటువంటి భావనతో ఆ కర్మలన్నింటినీ విడిచిపెట్టచ్చు. అటువంటి భావన కలిగేంత వరకు మాత్రం కర్మలను ఆచరించవలసిందే. అంటే పరిపూర్ణమైన బ్రహ్మజ్ఞానం అందేంత వరకు కర్మ చెయ్యాలి నిష్కామ బుద్ధితో. ఎప్పుడైతే జ్ఞానం కలుగుతుందో అప్పుడు కర్తవ్యం అనేది ఇంకా ఏదీ లేదు అని చెబుతూ, ప్రాణశక్తి ఏదైతే ఉందో ఈ దేహంలో అదే పరమాత్మ యొక్క స్వరూపమై ఉన్నది. అది పరమాత్ముడే అవుతాడు. ఆ ప్రాణశక్తి స్వరూపమైనటువంటి ఆ పరమాత్మను ఏమని పిలుస్తారంటే పరా అనేటువంటి పేరుతో పిలుస్తారు. ఆ ప్రాణశక్తి నాదంతో కూడి ఉంటుంది. ప్రాణేన ఘోషేణ గుహాం ప్రవిష్టః. ఒక నాదంతో కూడినటువంటి ఒక శక్తి ఉంటుంది, హృదయంలో ప్రవేశించుంటుంది. ఆ పర అనేటువంటి ప్రాణశక్తి. ఆ ప్రాణశక్తి ఎవరంటే సాక్షాత్తు నా స్వరూపమే. ఆ ప్రాణశక్తి హృదయంలో ప్రవేశించి ఆ తరువాత మనస్సు చేత గ్రహింపబడేటువంటి ఒక సూక్ష్మమైనటువంటి వాక్కుగా మారుతుంది. ఆ పర అనేటువంటి శక్తి హృదయం నుంచి మనస్సులో ప్రవేశించి ఆ మనస్సులో ఒక సూక్ష్మమైనటువంటి వాక్కుగా ఉంటుంది. అంటే బయటికి వ్యక్తమయ్యేటువంటి విధానం కాకుండా అప్పుడే ప్రారంభ దశలో ఉంటుంది. అది జాగ్రత్తగా వినేటువంటి వారికి మాత్రమే శ్రవణగోచరం అవుతుంది, సామాన్యులకు తెలియదు. హృదయం నుంచి మనస్సులో ప్రవేశించి సూక్ష్మమైనటువంటి వాక్కుగా ఉంటుంది. ఆ స్థితిని మధ్యమా అని పిలుస్తారు. ఆ సూక్ష్మవాక్కు ఎప్పుడైతే కంఠమునందుకు వస్తుందో ఆ కంఠము ద్వారా ప్రకటితమై సంపూర్ణమైనటువంటి వాక్కుగా పరిణమిస్తుంది. ముందు పరాశక్తిగా ఉంటుంది, ఆ తరువాత మధ్యమ అనేటువంటి పేరు కలిగి ఉంటుంది, సూక్ష్మ దశలో ఉంటుంది, మనస్సులో ఉంటుంది. హృదయగతమైనటువంటిది మనస్సుని చేరి సూక్ష్మ దశలో ఉన్నటువంటి ఆ వాక్కు కంఠము ద్వారా బయటికి ప్రకటితమైనప్పుడు స్పష్టమైనటువంటి వాక్కుగా పరిణమిస్తుంది. అలా ప్రకటితమైనటువంటి వాక్కే వర్ణములుగా తెలుస్తూ ఉన్నది. వర్ణములు అంటే ఈ వేదములలో వర్ణింపబడినటువంటి ఈ శబ్ద ప్రపంచమంతా కూడా ఆ వాక్కుగా సంపూర్ణమైనటువంటి ప్రకటితమయ్యే వాక్కుగా గోచరిస్తూ ఉన్నది. తద్వారా మాత్ర అనుదాత్తములు, ఉదాత్తములు, స్వరితములు ఇత్యాదిగా కలిగినటువంటి ఈ వర్ణముల యొక్క స్పష్టమైనటువంటి స్వరూపము ఈ కంఠము ద్వారా బయటికి తెలుస్తూ ఉన్నది అని ఆ వాగింద్రియము యొక్క ఉత్పత్తిని గురించి చక్కగా వర్ణించి చెబుతూ, అదే దానికి ఉదాహరణగా వేరొక స్పష్టమైనటువంటి విషయాన్ని చెబుతున్నారు. యథానలఖ్యే అనిల బంధురూష్మ బలేన దారుణ్యధి మధ్యమానః అణుః ప్రజాతో హవిషా సమిధ్యతే తథైవ మే వ్యక్తిరియం హి వాణి. ఒక ఇంధనం ఉన్నది, కట్టె. దానిని బాగా మధించినట్లయితే ఆ మధించేటప్పుడు ముందు ఉష్ణం పుడుతుంది, వేడి వస్తుంది. ఆ వేడి తర్వాత స్వల్పంగా అగ్ని రగులుకుంటుంది. చిన్నదిగా ఆవిర్భవించినటువంటి ఆ అగ్ని ఏమవుతుంది, అగ్నికి మిత్రుడైనటువంటి వాయువు యొక్క సహాయంతో బాగా ప్రకాశిస్తుంది, వాయువు యొక్క ప్రోత్సాహంతో. అలా ప్రకాశించినటువంటి అగ్ని, ఆ అగ్ని యందు ఎప్పుడైతే హవిస్సు వేస్తామో అది ప్రజ్వలిస్తుంది. అంటే ముందు వేడిగా ఉన్నటువంటి ఇంధనాన్ని మధించినప్పుడు వచ్చేటువంటి వేడిగా ఉన్నటువంటి అగ్ని సూక్ష్మ రూపంలో ప్రారంభమై వాయువు చేత ప్రేరేపితమై హవిస్సు చేత మరింత ప్రజ్వలిస్తూ ఉంటుంది. అలాగే ముందుగా పరమాత్మ స్వరూపమైనటువంటి పరా అనేటువంటి వాక్ ఏదైతే ఉందో అది హృదయగతంగా ఉండి నెమ్మదిగా మనస్సు ద్వారా కంఠమును చేరుకుని అక్కడి నుంచి స్పష్టమైనటువంటి ఉదాత్త స్వరితములతో
అనుదాత్త స్వరితములతో కూడినటువంటి మాత్రాది ఛందస్సులతో కూడినటువంటి ఒక పెద్ద శబ్దరాశిగా పరిణమిస్తుంది అని వర్ణించి చెబుతూ, ఈ విధంగా వాక్కు గురించి నేను ఏ విధంగానైతే చెప్పానో దాని ఉత్పత్తిని గురించి, అలాగే ప్రతిదీ కూడా పరమాత్మ స్వరూపంతోనే కూడి ఉన్నది, అంతా పరమాత్మయే. ఏవం గది కర్మ గతిర్విసర్గో ఘ్రాణో రసో దృక్స్పర్శ శృతిశ్చ సంకల్ప విజ్ఞానమథాభిమాన సూత్రం రజస్సత్వతమో వికార. మాట్లాడేటువంటి మాట, అలాగే మనం చేసేటువంటి పని, నడిచేటువంటి నడక, జ్ఞానేంద్రియాలకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి ప్రవృత్తులు, విసర్జనాదులు ఏవైతే ఉన్నాయో అవి, అదేవిధంగా నాసికకు సంబంధించిన ఆఘ్రాణ శక్తి, రసము, అలాగే దృక్ చూపులు, స్పర్శ వినడం, ఈ విధంగా జ్ఞానేంద్రియ కర్మేంద్రియాలకు సంబంధించినటువంటి సమస్తమైనటువంటి ప్రవృత్తులు కూడా ఈ విధంగానే పరమాత్మ యొక్క ప్రచోదన చేత సూక్ష్మంగా ప్రారంభమై వాయువు యొక్క తాకిడి చేత ప్రజ్వలించినటువంటి అగ్నిలాగా బహిర్గతమవుతూ ఉంటాయి. ఇవన్నీ బహిర్గతమవటానికి ప్రధానమైన కారకుడు ఎవరు అంటే పరమాత్మ. ఆ పరమాత్మని యొక్క దివ్యమైనటువంటి ఆ స్వరూపాన్ని తెలుసుకునేటువంటి వాళ్ళు ఎక్కడో అరుదుగా ఉంటారు, సామాన్యుల వల్ల కాదు. అదేవిధంగా మనస్సు, ఈ మనస్సు కూడా ఆ పరమాత్మని యొక్క సంకల్పం చేతనే ప్రేరేపింపబడుతూ ఉన్నది. అదేవిధంగా మనస్సుతో పాటుగా అహంకారము, అంటే సృష్టికి కావలసినటువంటి సమస్తమైనటువంటి సామగ్రి అహంకారము, అలాగే సూత్రం మహత్తత్వము, వీటన్నిటితో రజోగుణము, సత్వగుణము, తమోగుణము, ఈ మూడు గుణముల యొక్క వికారములు ఇవన్నీ ఏమిటి అంటే నా నుంచి ఉత్పన్నమైనవే, నేను తప్ప వేరొకటి లేదు, నాకన్నా ఈ సృష్టిలో వేరుగా ఏదీ లేదు ఉద్ధవ, ఇదే బ్రహ్మజ్ఞానము. ఆ బ్రహ్మజ్ఞానం తెలుసుకున్న తర్వాత కర్తవ్యం అనేటువంటిది ఏదీ ఉండదు. అది తెలిసేంత వరకు ప్రయాసపడవలసిందే, అనుభవపూర్వకంగా అర్థం కావాలి. అయం హి జీవ త్రివృదబ్జయోని అవ్యక్త ఏకో వయసా స ఆద్య విశ్లిష్ట శక్తి బహుధేవ భాతి బీజాని యోనిం ప్రతిపద్య యద్వత్. జీవుడేమో మాయకి వశుడై ఉంటాడు, పరమాత్ముడేమో మాయకు అతీతమై ఉంటాడు. త్రివృత్ అంటే సత్వ రజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో వీటికి లోనై ఉండేటువంటి వాడు జీవుడు, వీటిని అతిక్రమించి ఉండేటువంటి వాడు పరమాత్ముడు. ఈ సృష్టికంతటికి ఆధారభూతమైనటువంటి పద్మం ఏదైతే ఉందో ఆ పద్మము యొక్క ఉద్భవానికి కూడా ప్రధానమైనటువంటి కారణం, పుట్టుకకు కారణం కూడా ఆ పరమాత్ముడే ఉన్నాడు. ఆ పరమాత్ముడు నిరంతరము కూడా విశ్లిష్ట శక్తి బహుదేవ భాతి, మాయతో కూడి ఉంటాడు. జీవుడు మాయకి లోనైతే ఆ మాయను ప్రసరింపజేసేది ఎవరు అంటే పరమాత్ముడే. ఆ పరమాత్ముడు ఎటువంటి వాడు? అవ్యక్త, ఊహింపనలవి కానటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక స్వరూపం, అది వ్యక్తము కానిది, తెలుసుకోలేనటువంటిది. కాబట్టే ఆ తెలుసుకోవటానికి వీల్లేనటువంటి పరమాత్మని యొక్క చైతన్య శక్తి ద్వారా, ఆయన ప్రయోగించినటువంటి మాయాగుణముల ద్వారా ఈ రకరకాలైనటువంటి నామరూపములతో కూడినటువంటి జగత్తు ఏర్పాటవుతోంది. ఇవన్నీ భగవంతుని యొక్క మాయ వల్ల కనిపించేవే. నిజానికి వాటన్నిటినీ ప్రేరేపించేటువంటి వాడు పరమాత్ముడే, వాటన్నిటి యందు ఉన్నటువంటి వాడు పరమాత్ముడే. పైకి కనిపించేటువంటి నామరూపాలన్నీ కూడా అసత్యములే, అనేకములుగా కనిపిస్తూ ఉంటాడు పరమాత్మ. సామాన్యంగా చూస్తే భిన్న భిన్నాలుగా కనిపిస్తూ ఉంటాయి, కానీ ఈ ప్రకృతిలో ఉన్నటువంటి అంతా ఆ పరమాత్ముని యొక్క స్వరూపమే తప్ప వేరొకటి కాదు. విత్తనాలను భూమిలో నాటితే అనేక రకములైనటువంటి స్వరూపాలుగా ఆ వృక్షములన్నీ విస్తరించిన విధంగా
అనేక రూపములలో, అనేక ఆకారములలో ఆ పరమాత్ముడే ఈ జగత్తంతా వ్యాపించి ఉన్నాడన్న విషయమే బ్రహ్మజ్ఞానము. దాన్ని అవగతం చేసుకున్నటువంటి వాళ్ళే తత్వజ్ఞానులు, బ్రహ్మ తత్వజ్ఞానులు. యస్మిన్నిదం ప్రోతమశేషమోతం పటో యథా తంతు వితాన సంస్థః య ఏష సంసారతరుః పురాణః కర్మాత్మకః పుష్పఫలే ప్రసూతే. ఒక వస్త్రం ఏర్పడడానికి ప్రధానమైనటువంటి కారణం ఏమిటి? చూడడానికి అది వస్త్రంలాగానే కనిపిస్తుంది, కానీ దానికి మూలమైనటువంటి ఆధారం ఏమిటంటే దారముల యొక్క కూడిక. ఆ దారములన్నింటినీ కూడా సమూహంగా చేస్తే వస్త్రం అనేటువంటిది ఏర్పడుతుంది. అలాగే సమస్తమైనటువంటి ఈ సకల జగత్తు కూడా ఆ పరమాత్మ యందే ఉన్నది. ఈ దారముల యొక్క కూడిక యందే వస్త్రం ఉన్నట్టుగా ఈ జగత్తంతా ఎక్కడున్నది అంటే పరమాత్ముణ్ణే ఆధారంగా చేసుకుని ఉన్నది. అలాంటి ఈ జగత్ ఏదైతే ఉందో, ఈ సంసారం అనేటువంటిది భగవంతుని చేత ఏర్పాటు చేయబడిన సంసారం అనేది ఎలాంటిది అంటే ఎన్నో యుగ యుగాలుగా ఆ పరమాత్ముని చేత అవిచ్ఛిన్నమైనటువంటి కాలంలో ఎప్పుడూ ఏర్పాటు చేయబడుతూనే ఉన్నది, సృష్టింపబడుతూ ఉన్నది, నడిపింపబడుతూ ఉన్నది, లయం చేయబడుతూ ఉన్నది, మరలా సృష్టింపబడుతూ ఉన్నది. ఇది అనాదిగా ఉన్నటువంటిది, పురాణమైనది, పురాతనమైనటువంటిది ఈ సంసారము. ఈ సంసారం అనేటువంటిది ఒక వృక్షం అనుకుంటే ఆ సంసార వృక్షానికి పువ్వులు అదేవిధంగా పళ్ళు ఉన్నాయి. సంసార వృక్షానికి పువ్వులు ఏమిటి అంటే కర్మలే పువ్వులు, సుఖదుఖాలే పళ్ళు అని వర్ణించి చెబుతూ ఉన్నారు. అంటే ఈ సంసారాన్ని ఒక వృక్షంతో వర్ణించి చెబుతున్నారు. ఈ సంసారం అనేటువంటి భగవంతుని చేత కల్పించబడినటువంటి వృక్షానికి పుష్పాలు అలాగే పళ్ళు ఉన్నాయి. పువ్వులేమిటి అంటే కర్మలు, మరి పళ్ళు ఏమిటి అంటే సుఖదుఖాలు అనే పళ్ళు వాటికి చక్కగా కాస్తూ ఉంటాయి, పూలు వికసిస్తూ ఉంటాయి, కర్మలనే పూలు అని చెప్పి ద్వే అస్య బీజే శతమూలస్త్రినాళః పంచస్కంధః పంచరసప్రసూతిః దశైకశాఖో ద్విసుపర్ణనీడః త్రివల్కలో ద్విఫలోర్కం ప్రవిష్టః. ఈ సంసారం ఏదైతే ఉందో దాన్ని ఒక వృక్షంగా వర్ణించి చెబుతూ ఆ వృక్షము యొక్క స్వరూపాన్ని చెబుతున్నారు. ఈ వృక్షము, సంసారం అనేటువంటి వృక్షం ఏదైతే ఉందో ఇది సూర్యమండలం దాకా వ్యాపించి ఉంటుంది. సూర్యమండలం దాకా వ్యాపించి ఉండడం అంటే సూర్యమండలాన్ని దాటినటువంటి వారికి ఈ సంసార బాధలు అనేవి లేవు. కాబట్టి ఈ సంసారం అనే వృక్షం సూర్యమండలం దాకా వ్యాపించి ఉంది. దాని లోపు ఉన్నటువంటి వారికే ఈ సంసార తాపత్రయాలనే ఉంటాయని చెబుతూ ఆ వృక్షానికి 2 విత్తనాలు కావాలి. 2 విత్తనాల వల్లే ఆ వృక్షము యొక్క స్వరూపం తెలుస్తోంది. ఏమిటా విత్తనాలు అంటే పుణ్యము, పాపము. ఈ సంసారం ఏర్పడడానికి ప్రధానమైన కారణం ఏమిటంటే పుణ్యపాపాలు. చేసినటువంటి ఈ పుణ్యపాపాల వల్లనే వాటిని ఆధారంగా చేసుకునే ఈ సంసార వృక్షం అనేది ఉంటుంది. మరి ఈ వృక్షానికి వేళ్ళు ఎన్ని ఉంటాయంటే వేల కొలది ఉంటాయి. అనేక రకాలైనటువంటి వేళ్ళు ఉంటాయి, బోళ్ళు వేళ్ళు వ్యాపించి ఉంటాయి. ఏమిటా వేళ్ళు అంటే కర్మలు. మనం చేసినటువంటి కర్మలే అనేక రకాలుగా కర్మ వాసనలు, అవే వేళ్ళుగా అనేక రకాలుగా వ్యాపించి ఉంటాయి. ఆ కర్మవాసనల వల్లే కదా ఈ సంసారం అనేది వచ్చేది. అలాగే కాండములు ఉంటాయి ఈ వృక్షానికి. ప్రధానమైన కాండములు, ప్రధానమైనవి 3 ఉంటాయి. ఏమిటవి అంటే ఆ 3 అంటే సత్వరజస్తమో గుణములు. ఆ మాయాగుణములు 3నే ఈ సంసార వృక్షానికి కాండములు. అంటే ప్రధానంగా నిలిచి దాన్ని విస్తరింపజేసేటువంటి ఈ మాయాగుణములు సత్వరజస్తమో గుణములని చెబుతూ, అలాగే ఈ మాయావృక్షానికి 5 కొమ్మలు ఉన్నాయి, పెద్ద పెద్ద కొమ్మలు ఉన్నాయి. ఏమిటా కొమ్మలు అంటే పంచభూతాలు, పృథివ్యప్తేజో వాయురాకాశములనే పేరు కలిగినటువంటి పంచభూతాలే ఈ సంసార వృక్షానికి పెద్ద కొమ్మలై ఉన్నాయి. మరి ఈ సంసార వృక్షము ప్రధానంగా 5 రకములైనటువంటి రసములను స్రవింపజేస్తూ ఉంటుంది. ఏమిటా రసములు అంటే శబ్ద, స్పర్శ, రూప, రసగంధాలు, పంచతన్మాత్రలు. శబ్ద, స్పర్శ, రూప, రసగంధములే ఈ వృక్షం నుంచి ప్రధానంగా స్రవించేటువంటి 5 ద్రవములు, రసములు.
పెద్ద కొమ్మలు 5 ఉన్నాయి, పృథివ్యప్తేజో ఆయురాకాశములు. మరి చిన్న కొమ్మలు కూడా ఉన్నాయి. ఎన్నున్నాయి వృక్షానికి కొమ్మలు? చిన్న కొమ్మలు పెద్దవి 5 ఉంటే చిన్న కొమ్మలు 11 ఉన్నాయి. అవి జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, మనస్సు అనబడేటువంటి 11 చిన్న కొమ్మలు, శాఖలు ఉన్నాయి. అలాగే ఈ సంసారం అనే వృక్షం మీద 2 పక్షులున్నాయి. ఒకటి జీవాత్మ, రెండవది పరమాత్మ. ఇవి ఈ సంసారం అనే వృక్షం మీద ఉన్నాయి, గూడు కట్టుకుని ఉన్నాయి. అలాగే ఈ వృక్షానికి బెరళ్ళు ఉన్నాయి, 3 బెరళ్ళు ఉన్నాయి. ఏమిటా బెరళ్ళు అంటే వాతము, పిత్తము, శ్లేష్మము అనబడేటువంటి 3 ఈ సంసార వృక్షానికి ప్రధానమైనటువంటి బెరళ్ళు. ఇంకా ఈ వృక్షానికి 2 ఫలములు ఉన్నాయి. ఏమిటా ఫలములు అంటే సుఖ దుఃఖాలు, సుఖము దుఃఖము అనేటువంటి 2 ఫలాలు ఉన్నాయి. జీవాత్మ, పరమాత్మ ఈ వృక్షం మీద గూడు కట్టుకుని ఉన్నాయి. 5 పెద్ద కొమ్మలున్నాయి, 11 చిన్న కొమ్మలున్నాయి. అలాగే 5 ముఖ్యమైనటువంటి రసాలని స్రవిస్తూ ఉంటుంది ఆ వృక్షము. 3 కాండములున్నాయి. వాటిలన్నిటినీ ఈ సంసార వృక్షాన్ని చక్కగా వర్ణించి చెబుతూ అసలు తత్వాన్ని బోధపడే విధంగా శ్రీకృష్ణ పరమాత్మ ఉద్ధవునికి ఉపదేశిస్తూ ఉన్నారు. మరి ఆ తరువాత విశేషాలు మనం మళ్ళీ తెలుసుకుందాం. ప్రస్తుతం క్షమాప్రార్థనాదులతో ఈ కార్యక్రమాన్ని పరిసమాప్తం చేసుకుందాం. అథ క్షమాప్రార్థన యదక్షరపదభ్రష్టం మాత్రాహీనంచ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. శ్రియఃకాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్ధినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.